గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మకర రాశి వారు ఈ నెల ఏప్రిల్ నెల అంతా కూడా చాలా అనుకూలంగానే కనపడుతోంది గోచారరీత్యా చూసుకున్నట్లయితే. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించినట్లయితే ఈ నెలలో చాలా తొందరగా ఎదుగుతారు. ముఖ్యంగా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. విపరీతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. మొండి బకాయిలు వసూలు కనపడుతున్నాయి. రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదామనుకున్నా లేదా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెడదామనుకున్నా మీకు రుణం సంభవిస్తుంది. లేదా ఆర్థికంగా మంచి అభివృద్ధి కనబడుతోందని చెప్పొచ్చు. అవకాశాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భూములు అమ్మినా, గృహాలు అమ్మినా, రియల్ ఎస్టేట్ చేసినా కూడా మీకు విపరీతమైన లాభం కనపడుతోంది. ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకున్నటువంటి ఏవైనా సరే వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఏమైనా కూడా క్రయ విక్రయాలు జరపడం వల్ల కూడా మీకు లబ్ధి లాభము కనపడుతున్నాయి. మీ తెలివితేటల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించడానికి బాగా ఆలోచిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంపాదన పెంచుకోవడం కోసం మంచి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి కూడా బాగా తపన పడతారని చెప్పచ్చు. కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే పట్టుదల బాగా పెరుగుతుంది. కృషి బాగా పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాలు అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా ఈ నెలలో మీకు చాలా తొందరగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటివి అన్నట్లయితే కనుక వివాహం, ఉద్యోగం, సంతానం, కోర్టు తగాదాలు, గృహలబ్ధులు అలాంటివన్నీ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే చాలా రకాల కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, గృహానికి సంబంధించినటువంటి ఏమైనా వివాదాలు కానీ, అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. లేదా ఏదైనా సెటిల్మెంట్స్ ఉన్నా కూడా మీకు చాలా తొందరగా పరిష్కారం అవుతాయి. వ్యవహారాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా సాగుతాయని చెప్పచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందే అవకాశాలతో పాటుగా ఇల్లు కట్టేటటువంటి వాళ్ళకి, అంటే రుణాలు చేసి ఇల్లు కట్టేటటువంటి వారికి, అంటే బ్యాంక్ రుణాల ద్వారా ఇల్లు కట్టేటటువంటి వారికి అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రుణ సబ్సిడీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచో గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉన్నా కూడా ఈ నెలలో చాలా తొందరగా మీకు ఎదరికి వెళతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సన్నిహితుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త రకాల అనేక రకాల విజ్ఞాన పరంపర ఎదుగుదల అవకాశం కనపడుతోంది. అలాగే స్నేహితుల యొక్క పరిచయం మీకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి ఐడియాలు వాళ్ళ ద్వారా తీసుకుంటారు. లేదా సపోర్ట్ బ్రహ్మాండంగా కనపడుతోంది స్నేహితులది. అయితే గతంలో చేసినటువంటి రుణాలు, అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, తీరుస్తారు కూడా. అంటే తొందరగా రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా మీకు మంచి గృహాలు పొందే అవకాశం కనపడుతోంది. ఒకవేళ పొలాలు కొనాలనుకున్నా, ఇళ్ల స్థలాలు చేయాలనుకున్నా కూడా మీకు అవకాశాలు, వాటి వల్ల లాభాలు, లబ్ధులు, అలాగే ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరగను ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ నెలలో చాలా తొందరగా సునాయాసంగా జరుగుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి
చక్కని అవకాశం కనపడుతోంది. అలాగే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో చాలా అద్భుతమైన మెజారిటీతోటి గెలుపొందే అవకాశాలు, విజయం పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రత్యర్థులు చాలా చక్కగా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలుగుతారు, ఎలా తుంచాలో అలా తుంచగలుగుతారు, ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పగలుగుతారు. ప్రజలను ఆకర్షించుకోవడానికి మీ దగ్గర చాలా చక్కని ప్రణాళికలు ఉంటాయి. అంచేత మీకు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగి ఎన్నికలకు సంబంధించిన డబ్బు సమకూరడం, చాలా తొందరగా అన్ని పనులు చకచకా పూర్తవడం, ఎలక్షన్స్లో మీరు విజేతగా ఎన్నికయ్యే అవకాశాలకి చాలా తొందరగా మీరు ప్రయత్నాలు చేసుకోవడంతో పాటుగా దానికి సంబంధించి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వినడం, సోదరులు కానీ సోదరీమణులు కానీ వీళ్ళతో ఉండే వివాదాలు పరిష్కారం అవ్వడం, అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగడంతో పాటుగా అప్పుల బాధల నుంచి బయటపడడంతో పాటుగా చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలుగా పరిష్కరించుకుంటారు. కుటుంబానికి సంబంధించి ఖర్చులు బాగా పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. జనంలో కూడా మీకు విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, ఆకట్టుకుంటారని చెప్పచ్చు. అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి ప్రభుత్వ అనుమతులు చాలా సునాయాసంగా వస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా రుణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన అవకాశాలు, ఎప్పటి నుంచో వివాహాలు కుదరక లేదా చివరిదాకా వచ్చి వివాహ సంబంధాలు తప్పిపోతూ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావడం, జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా అన్యోన్యత, అలాగే ప్రీతి, ఒకరి మీద ఒకరికి నమ్మకము, అలాగే సత్పరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. అలాగే శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ఈ నెలలో వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతోంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాల వల్ల వచ్చే సమస్యలకి పరిష్కారం ఈ నెలలో వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారని చెప్పొచ్చు. వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. విదేశాలు వెళ్ళడానికి వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. విదేశాల్లో గృహయోగ్యత, అలాగే ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయారో, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో చాలా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఆలస్యం జరిగిన అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కంపెనీ మారాలని అనుకూలిస్తుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. విందు వినోదాలు పాల్గొంటారు. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతుంది. అలాగే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సభలలో సమావేశాల్లో పాల్గొంటారు. శక్తికి మంచి పని చేస్తారని చెప్పచ్చు. కాకపోతే వ్యసనాలు కానీ దొరలవాట్లు కానీ మిమ్మల్ని చాలా దెబ్బతీసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత లేకపోవడం, తొట్టుపాటుతనం, కంగారు, తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు పెట్టుబడులు పెట్టడం, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి షేర్ల్లోకి, ట్రేడింగ్లోకి వెళ్ళకండి. జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. అరువులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, షూరిటీ సంతకాలు ఈ నెలలో పెట్టకండి. ముఖ్యంగా వ్యాపారం చేసేటప్పుడైనా, వ్యవహారం చేసేటప్పుడైనా సరే ఎవరిని నమ్మకండి. కమిషన్ వ్యాపారస్తులు కానీ, బ్రోకర్లు కానీ నమ్మకండి. ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలకి పురుషుల పట్ల వ్యామోహాలు లేదా నమ్మక ద్రోహాలు, శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం వ్యవహారాలు చేయడాలు, మోసపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అన్ని రకాల విషయాల్లోనూ కూడా మీకు ఆటుపోట్లు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు బాగా కనపడుతున్నాయి. అలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, సమయానికి ఆహారం తినడంతో పాటుగా మెడిటేషన్ చేయడం, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేసుకోవడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త, దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త, ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్త, నరదిష్టి విపరీతంగా కనపడుతుంది అలాంటి విషయాల్లో జాగ్రత్త. ముఖ్యంగా ఖర్చులు అంటే ఇంట్లో కుటుంబం వల్ల ఖర్చులు కానీ, స్నేహితుల వల్ల ఖర్చులు కానీ, ప్రేమించిన వ్యక్తుల వల్ల ఖర్చులు కానీ, దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, విలాసవంతమైన జీవితం అనుభవించడానికి లగ్జరీ లైఫ్ కోసం ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేయడం కోసం, మార్పులు చేయడం కోసం విపరీతంగా ఖర్చులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్ల కోసం విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా నెలలో ఆదాయం బాగున్నా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం వల్ల మీకు లబ్ధి లాభం కనపడుతున్నాయి. ఈ నెలలో సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కానీ స్వల్ప ధన నష్టం కనపడుతోంది, మానహాని కనపడుతోంది, గాసిప్స్ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం అన్ని విషయాల్లోనూ కూడా సినిమా వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నేను చెప్పగలిగేది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇలాంటి ఇబ్బందులు పోవడానికి ఈ నెలలో 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఇది చాలా విశేషమైన పట్టు రోజు. మీరందరూ ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. అయితే ఆ వ్రతం ఎలా చేసుకోవాలో మేము ఒక వీడియోని తయారు చేసి, అంటే వ్రతం ఎలా చేసుకోవాలో విధానాన్నంతటిని కూడా సుస్పష్టంగా మంత్రాలతో సహా వీడియో తయారు చేసి
మీకు చక్కగా ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా పైన ఐకార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కుదిరితే ఖచ్చితంగా ఆ రోజు ఆ ఒక్కరోజు ఒక అరగంట సేపు పొద్దునే లేచి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఆ పూజని మేము ఎలా చేయిస్తున్నామో చూసి ఆ రకంగా మీరు ఇంట్లో పూజ చేసుకోండి. తద్వారా మీకు చాలా తొందరగా సమస్యలన్నీ తీరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, చాలా రకాల పనులు తొందరగా జరుగుతాయి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఎటువంటి కోరికైనా తీరుస్తుంది, ఎటువంటి సమస్యనైనా పోగొడుతుంది సంకష్టహర చతుర్థి. కాబట్టి ఖచ్చితంగా ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. కుదిరితే 11 నెలలు చేయండి కంటిన్యూగా, 11 మాసాలు. అంటే ఎప్పుడు వస్తుంది అంటే కనుక ప్రతి నెల కూడా మీకు మాస ఫలితాల్లో నేను చెప్పడం జరుగుతుంది సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో. లేదా మీరు క్యాలెండర్లో చూసుకున్నా కూడా మీకు సంకష్టహర చతుర్థి అని రాస్తారు. ఎప్పుడైనా సరే బహుళ చతుర్దశి నాడు బహుళ చవితి నాడు మా సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత చతుర్దశి సంకష్టహర చతుర్థి అవుతుంది. కాబట్టి క్యాలెండర్లో కూడా రాస్తారు, చూసుకోండి. ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి ఉంది విశేషంగా, సప్త శనివారాల వ్రతం. ఇది ఇంకా విశేషమైన పట్టు. ఈ మధ్యకాలంలో సప్త శనివారాల వ్రతం చేసి చాలా రకాల మంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ప్రస్తుత కాలంలో విశేషంగా పనిచేస్తుంది. కలవు చండీ వినాయక, కలయులో గణపతి వెంకటేశ్వర స్వామి చండీ బాగా పనిచేస్తారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాల వ్రతం కూడా అలాగే పనిచేస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, పూజా విధానం. కాబట్టి వరుసగా 7 శనివారాలు కంటిన్యూగా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోండి. ఏం లేదా ఆ వీడియో చూడండి, అందులో సామాన్లు అన్నీ చెప్తాను నేను. ముందు రోజు అవన్నీ ఏర్పాటు చేసుకోండి. పెద్ద సామాన్లు ఏముండవు, అన్నీ ఇంట్లో ఉండేవే. చక్కగా పొద్దునే లేవండి, కాస్త స్నానం చేసి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకోండి. అది చూస్తూ చక్కగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. అంతే. వరుసగా 7 శనివారాలు చేయండి అలాగా. అంతే. పెద్ద ఇందులో నష్టం ఏమీ లేదు, మనకేమీ పోయేదే లేదు. కానీ ఆ సప్త శనివారాల వ్రతం మీకు కలగజేసే లబ్ధి లాభం మాత్రం మీరు మాటల్లో చెప్పలేము, తిరిగి మీరే కామెంట్ల రూపంలో మాకు తెలియజేస్తారు. దానివల్ల ఎలాంటి సమస్యలు పోయాయో, ఎంత మీకు జీవితంలో మార్పు వచ్చింది అనేటటువంటి విషయాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 వ్రతాలు మాత్రం కంపల్సరీగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఇక అప్రయత్న ధనలాభం అయితే మాత్రం కనపడుతుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సేవా కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటారు, మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. కోర్టులో ఉండేటటువంటి వాయిదాలు పడుతున్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు లేకుండా అధిగమించే ప్రయత్నాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణాలకు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల విద్యార్థులకు విజయం కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బాగా ప్రతిభ చూపించగలుగుతారు. అలాగే ఎలక్ట్రికల్, టెక్నికల్, కంప్యూటర్ దీనికి సంబంధించిన కోర్సులు కానీ, విద్యలు కానీ మీకు బాగా రాణిస్తాయి. విదేశీ విద్యల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా చదువు కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం, అలాగే ఉద్యోగపరంగా కలిసి రావడం, ఉద్యోగాలు పోతాయనుకున్న వారికి ఉద్యోగాలు నిలబడడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయములు ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో అభినాభావ సంబంధాలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది. చాలా రకాల సమస్యలు తీరతాయని చెప్పచ్చు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకునే అవకాశాలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విపరీతంగా లబ్ధి లాభం పొందడం కోసం ప్రయత్నం చేస్తారు. రొటేషన్ బాగా జరుగుతుంది వ్యాపారంలో. ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. హోల్సేల్ వ్యాపారాలకి, రిటైల్ వ్యాపారానికి కూడా ధనలబ్ధి లాభం కనపడుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి విపరీతమైన లబ్ధి లాభం అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెల బాగా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా, అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు, పేర్లతోటి పూజలు, జపాలు, హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే
ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.